డొనాల్డ్ ట్రంప్ గారు వైట్ హౌస్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. మీకు ఈ అబద్ధాలు చెప్పడంలో నేను ఒక మాస్టర్ని మీ అందరికీ తెలుసు. కానీ ఇలా నా అబద్ధాల మీదే మీరు అందరూ ఆధారపడితే ఎలాగా? మరి మీరు కూడా అబద్ధాలు చెప్పాలి కదా. ఈ ప్రపంచాన్ని మీరు ఏదో ఒక రకంగా నమ్మించాలి కదా. అది చెయ్యకుండా ట్రంప్ గారు మీరే ఇలా అబద్ధాలు చెప్తూ ఉంటే ఎంతకాలం? నేను మాత్రం ఎన్ని అబద్ధాలని చెప్పగలను? నాకు కష్టంగా ఉంది కదా. సో ఇవాల్టి నుంచి మీరందరూ కూడా వైట్ హౌస్లో కూర్చొని మీరు ఎన్ని అబద్ధాలు చెప్పగలరో చెప్పితే మన ఈ అమెరికన్స్ ప్రపంచాన్ని ఈజీగా ఏమార్చవచ్చు. సరేనా? అందరు ఎస్ బాస్, మీరు ఎలా అంటే అలాగా. ఇప్పటివరకు మీరు ఆర్డర్స్ ఇవ్వలేదు కదా. సో ఇప్పుడు ఇచ్చారు కాబట్టి మేము కూడా మొదలు పెడతాము. సో ఇప్పుడు అబద్ధము నంబర్ 1, స్వయంగా ట్రంప్ గారు ఈయనేం చెప్తున్నారు? ఈరోజు ఈ ఇరాన్తో యుద్ధం, దీని యొక్క రిజల్ట్స్ ఏమిటి? గ్యాస్. సో అందరం చూస్తున్నాం, భారత్లో గ్యాస్ ప్రైసెస్ విపరీతంగా పెరిగిపోయాయి. అలాగే ఆయిల్ ప్రైసెస్ కూడా చాలా చాలా పెరుగుతాయి. మీకు ఆల్రెడీ యూరోప్లో చూశారు అంటే వాళ్ళు ఏమీ చెయ్యలేని పరిస్థితి అండి. రెస్ట్లెస్నెస్, హెల్ప్లెస్నెస్ అనాలి. హెల్ప్లెస్నెస్. ఎటు వెళ్ళాలి? ఇటు రష్యాను అడగలేము, ఇటు అమెరికా వాడి దుర్మార్గము, మిడిల్ ఈస్ట్లో మొత్తము కూడా బంద్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు మేము ఎలా బతుకుతాము? సో ఇప్పుడు ట్రంప్ గారు ఒక అద్భుతమైన సలహా, మీకు త్వరలోనే షార్ట్లీ ఈ ప్రైజెస్ అంతా కూడా పూర్తిగా పడిపోతాయి. మీకు ఈ డౌన్ఫాల్, ఆయిల్ ప్రైస్ డౌన్ఫాల్ అనేది మీరు కళ్ళ ముందు చూస్తారు. ఎందుకు? ఇరాన్ని మేము ఆక్రమించేస్తున్నాం కదా. ఇరాన్లో ఉండే ఆయిల్ ఫీల్డ్స్ అంతా కూడా అమెరికాదే కదా. సో అక్కడ నుంచి మేము ఇటు భారత్కి, చైనాకు, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ ఇలాంటి దేశాలకు సరఫరా చేయగలం. సో ప్రైసెస్ తగ్గిపోతాయి. ఇప్పుడు రష్యా నుంచి భారత్ ఆయిల్స్ తెప్పించుకోవాలి. ఎందుకు? ఇరాన్ నుంచే మేమే సప్లై చేస్తాం కదా. కాబట్టి ఆయిల్ ప్రైసెస్, గ్యాస్ ప్రైసెస్ పడిపోతాయి. అలాగే వెనుజులా నుంచి యూరోప్కి పంపించుకుంటాం. సో ఫైనల్గా రష్యా కాదండి, అమెరికానే ద గ్రేటెస్ట్ ఆయిల్ ప్రొవైడర్ టు ద వరల్డ్. సో మేము మిమ్మల్ని కాపాడుతున్నాం కదా, కాబట్టి ఇరాన్ని కొట్టాలి, త్వరలోనే అయిపోతుంది. ఇది ట్రంప్ గారు చెప్పిన అబద్ధం నంబర్ 1. నమ్మాలండి, ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు చెప్తున్నాడు, మనం నమ్మాలి. నమ్మేశాం. తరువాత చూడండి, లిండ్సే గ్రాహం అని చెప్పి ఈయన సెనేటర్ అండి, లా మేకర్. ఈయన ఇంకొక అబద్ధం. ఈయనేం చెప్తాడు అంటే మనము ఇరాన్ని ఆక్రమించుకోబోతున్నాం. సో దీని ద్వారా టన్స్ ఆఫ్ మనీ అమెరికాలోకి రాబోతుంది. ఇది ప్రతి ఒక్క అమెరికన్ని రిచ్గా చేయబోతుంది. దే విల్ బి ద రిచెస్ట్ పీపుల్ ఆన్ ఎర్త్. ఇరాన్ని కొట్టేసామంటే మనమే ధనవంతులం. వెంటనే ఎన్ఆర్ఐలు మిత్రులు చూస్తూ ఉంటే, అబ్బా ప్రేమ్ గారు భలే వార్త చెప్పారండి, మేము కూడా చాలా రిచెస్ట్ అయిపోతాము. పొరపాటండి. మీరు భారత్ అనే ప్లానెట్ నుంచి అమెరికా అనే ప్లానెట్కి వెళ్ళారు. సో మీరు గ్రహాంతర వాసులు, ఏలియన్స్. మీరు అమెరికన్స్ కారు. వాళ్ళు మాట్లాడేది వాళ్ళ అమెరికన్స్. కాబట్టి మీరు పడాల్సిన కష్టాలు, హార్డ్ వర్క్ చెయ్యాలి, మీ ఎర్నింగ్స్ మీరు చూసుకోవాలి, అందులో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ అమెరికన్స్ గురించి అంటే వాళ్ళని నమ్మించడానికి, అందుకే అబద్ధము అంటున్నా, నిజము అని అనడం లేదు. ఈ అబద్ధాలను వాళ్ళు అమెరికన్స్లో స్ప్రెడ్ చేయాలి. ట్రంప్ గారి ఆజ్ఞ అలా ఉంది. సో గ్రాహం ఏమంటున్నాడు అంటే యూ విల్ బి ద రిచెస్ట్ పీపుల్ ఆన్ ఎర్త్. సో ఇరాన్లో ఉన్న ఆయిల్స్ అంతా ప్రపంచానికి అమ్మేస్తాము, అమ్మి మనము ధనవంతులం అవుతాము. చూడండి ఎలాంటి దుర్మార్గులు. ఒక దేశాన్ని సర్వనాశనము చేసి దాని ద్వారా మనము రిచెస్ట్గా మారతాము అంటే వీళ్ళ మైండ్ సెట్, వీళ్ళ మెంటాలిటీ ఎంత వర్స్ట్గా ఉంటుందో ఊహించండి. ఇక తరువాత వాళ్ళ వార్ సెక్రటరీ ఆయన మాట్లాడుతున్నాడు. సో మీకు పచ్చి నిజాలు అనండి, అబద్ధాలంటే ఆయన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే ఒకవేళ ఇరాన్ని సర్వనాశనము చెయ్యకపోతే, ఇరాన్ అనబడే దేశాన్ని గ్లోబల్ మ్యాప్ నుంచి తుడిపి వెయ్యకపోతే వాళ్ళు అణు అస్త్రాలను తయారు చేస్తారు. ఎప్పుడైతే వీళ్ళు అణు అస్త్రాలను తయారు చేస్తారో ఈ మిడిల్ ఈస్ట్ దేశాలంతా కూడా ఇరాన్నే నమ్ముకుంటారు. అంటే ఒక షియా ముస్లిం దేశము ఈ సున్నీ ముస్లిమ్స్పై పెత్తనము చలాయించడం అనేది అక్కడ జరుగుతుంది. మోరవర్ దీనికి మించి ఇరాన్ యొక్క ప్రాధాన్యత అక్కడ పెరిగితే అమెరికా యొక్క కంట్రోల్ అనేది పడిపోతుంది.
మిడిల్ ఈస్ట్ దేశాలు ఎప్పుడూ కూడా అమెరికానే నమ్ముకొని బతకాలి, ఇరాన్ని కాదు. ఇప్పుడు ఇరాన్ డైరెక్ట్గా మమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నారు, దీనిని మేము జరగనివ్వము, కాబట్టే ఇరాన్పై యుద్ధము. అంటే ఇన్ని రోజులు 2 వారాలు అవుతుంది, ఇవాళ కూడా ప్రపంచం ఇంటర్నేషనల్ మీడియా ఎందుకంటే మీరు ఇరాన్తో యుద్ధము చేస్తున్నారు అంటే కారణాలు ఎవరికీ తెలియదండి. మీకు నాకు తెలుసా చెప్పండి, ఎందుకు అమెరికా వెళ్ళి ఇరాన్పై యుద్ధము చేసింది ఎవ్వరికీ తెలియదు. కానీ ఇవాళ మీకు వాళ్ళ వార్ సెక్రటరీ ఏం చెప్తున్నాడు, ఇదే కారణం, మిడిల్ ఈస్ట్ ఎప్పుడూ కూడా మా కంట్రోల్లోనే ఉండాలి, ఈ దేశాలు ఎవరు కూడా ఇరాన్ని నమ్ముకోకూడదు, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్లో ఇరాన్ని మీరు ఐసోలేట్ చెయ్యాలి, ఇరాన్ని ఒక లీడర్లా మీరు చూడకూడదు, అలాంటప్పుడు ఇరాన్ని పూర్తిగా మేము డిస్ట్రాయ్ చెయ్యాలి, అప్పుడే ఈ గల్ఫ్ దేశాలు మిడిల్ ఈస్ట్ దేశాలు మమ్మల్ని నమ్ముకుంటారు, మా కంట్రోల్లో ఉంటారు, ఇది జరిగే తీరాలి. అర్థమైందా వీళ్ళ మెంటాలిటీ? మరి ఈ మట్టి బుర్రలు ఈ మిడిల్ ఈస్ట్ దేశాలు వీళ్ళు అర్థం చేసుకున్నారా? వీ డోంట్ నో. ఎవడికి వాడి స్వార్థం అండి, వాళ్ళ ప్రజలు ఎలా పోతే మాకేంటి, మేము ఎలా ఉన్నాం, హ్యాపీగా ఉన్నామా, మా దాకా ఇరాన్ మిజైల్స్ వచ్చి పడకుండా ఉంటే చాలు, అక్కడ ఏం పోయినా మాకేంటి, ఇది వీళ్ళ ఆలోచన. దీనినే అమెరికా వాడు ఎన్కాష్ చేసుకుంటున్నాడు. ఇంతకన్నా ఒక దారుణం, ఇంకొక దారుణమైన అంటే ఇలాంటి అబద్ధాన్ని ఒక్క అమెరికా ట్రంప్ యొక్క ఈ తొట్టి గ్యాంగ్ మాత్రమే మాట్లాడగలరు. క్రిస్ రైట్ అని చెప్పి ఇతను ఒక సెక్రటరీ, చూడండి ఇక్కడ సెక్రటరీ అంటే మంత్రి అని గుర్తుపెట్టుకోవాలండి, స్టేట్ సెక్రటరీ అన్నామంటే అతను ఫారిన్ మినిస్టర్, అలాగే మీకు వార్ సెక్రటరీ అంటే అతను డిఫెన్స్ మంత్రి, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు క్రిస్ రైట్ అనబడే ఒక సెక్రటరీ అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము ఇవాళ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మస్ ఇక్కడ ఒక ఓడ వస్తుంది, దానికి అమెరికన్ నేవీ ఎస్కార్ట్ ఇచ్చిందండి. అంటే ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మస్ దగ్గర మా నేవీ మీకు ఆ వస్తున్న ఓడలకు సెక్యూరిటీ ఇస్తున్నాం, అలాగ ఒక ఓడను మేము కాపాడగలిగాం, ఎస్కార్ట్ చేయగలిగాం. దీని అర్థం ఏమిటి, గ్లోబల్ సప్లై చైన్ని మేము ఆదుకున్నాము. ఒరే అలాంటప్పుడు ఇండియన్ నేవీని ఏమనాలండి, వందల ఆయిల్ ట్యాంకర్స్ని మనం కాపాడాం, అంతే కదండి. అరేబియన్ సీలో వీఆర్ ద కస్టోడియన్స్, మన యుద్ధ ఓడలే ఉంటాయి, మనం ఎంతోమందికి ఇలాంటి ఎస్కార్ట్ ఏంటి యుఎస్కి సంబంధించిన కార్గో షిప్కు కూడా మనం ప్రొటెక్షన్ ఇచ్చాం. అలాంటిది ఒకే ఒక ఓడను కాపాడి వీడేం చెప్తున్నాడు, మొత్తము ప్రపంచంలో ఉండే ఆయిల్ గ్లోబల్ సప్లైని కాపాడేమో అంటే ఇరాన్ ఏమి చేయలేకపోయింది, ఇరాన్ మా ముందు ఓడిపోయింది, మేమిచ్చాము ఎస్కార్ట్ అనేది మేమిచ్చాము. వెంటనే చూడండి ఫ్రెండ్స్, మీకు ఆయిల్ ప్రైజెస్ $80 పర్ బ్యారెల్కి వచ్చేసింది. టక్క స్టాక్ మార్కెట్ మళ్ళీ అబ్బా సూపర్, అమెరికా సూపర్, చాలా గొప్పగా చేశారు అన్నారు. తరువాత చూస్తే ఇరాన్ వైపు నుంచి ఒక స్టేట్మెంట్, స్ట్రైట్ ఆఫ్ హార్మస్ ఇవాళ కూడా క్లోజ్ అయిపోయి ఉంది, ఒక ఓడ కూడా ఇటు నుంచి అటు వెళ్ళడం లేదు. అలాంటిది అమెరికా చెప్పేది పచ్చి అబద్ధాలు, క్రిస్ రైట్ చెప్పింది అబద్ధాలు అని వాళ్ళు చెప్పారు. వెంటనే వైట్ హౌస్ నుంచి స్టేట్మెంట్ అంటే అవునండి అలాంటిది ఏమీ జరగలేదు, మా నేవీ ఒక ఓడను కూడా ఎస్కార్ట్, మరి వాళ్ళే అబద్ధాలలో కూడా ధర్మము, అబద్ధాలలో కూడా న్యాయం, అది అమెరికా వాడి గొప్పతనం. వాళ్ళ వైట్ హౌస్ స్పోక్స్ పర్సన్ ఆవిడ చెప్తున్నారు అలాంటిది ఏమీ జరగలేదు, క్రిస్ రైట్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ని ఈ మెసేజ్ని ఇమీడియట్గా మేము డిలీట్ చేసేసాము, అట్లాంటి ప్రొటెక్షన్ మేము ఇవ్వనే లేదు. బాగుందా అండి? సో మళ్ళీ ఇమీడియట్గా మీకు ఆయిల్ ప్రైసెస్ $90 పర్ బ్యారెల్ 90+ వెళ్ళిపోయాయి. అంటే మార్కెట్ను ఎక్స్ప్లాయిట్ చేయడం, ఇమీడియట్ ఇన్వెస్ట్మెంట్స్ కదండి, తర్వాత హ్యూజ్ లాస్. వీళ్ళు డబ్బు చేసుకోవడానికి మార్కెట్ మ్యానిపులేషన్ అండి. సో ఇలాగా ట్రంప్ గారి టీం వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇలా అబద్ధాలు చెప్పుకుంటూ పోవడము, ఈ అమెరికన్స్ వాటిని నమ్మడము, స్టాక్ మార్కెట్ను మ్యానిపులేట్ చేయడము, ఇదంతా వీళ్ళు క్లియర్గా చేస్తున్నారు. అడిగితే ఇరాన్ని మేము ఎందుకు ఇలా డిస్ట్రాయ్ చేస్తున్నాం, ఇరాన్పై యుద్ధము ఎందుకు చేస్తున్నాం, ఇలాంటి కళ్ళబొల్లి కబుర్లంతా చెప్పి ప్రపంచాన్ని ఏమార్చాలి అని ఒక అద్భుతమైన ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. మరి ఇందులో వీళ్ళు సక్సెస్ అవుతారని మీకు అనిపిస్తుందా? మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.